బీసీ వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించినటువంటి అభ్యర్థిత్వాన్ని కలిసికట్టుగా గెలిపించుకొని ఇక్కడ బీసీ అయితేనే కరెక్టు, బీసీ అయితేనే ఇంత మెజారిటీ వస్తుంది అనేటువంటి మాట ప్రపంచానికి తెలియపరచవలసినటువంటి అవసరం ఉన్నదని మనం చూస్తున్నాం. ఇంతకు ముందు ఎవరెవరైతే నిలబడి మెజారిటీ సాధించి గెలుపొందారో వాళ్ళ మెజారిటీలు దాటినంత మెజారిటీతో ఇవాళ డాక్టర్ అనిల్ యాదవ్ని గెలిపించిన రోజున బీసీలకు ఇవ్వడం వల్ల బీసీ వర్గాలన్నీ అద్భుతంగా పనిచేశాయి. ఇంతకు ముందు నాయకుల కన్నా కూడా ఇక్కడ మెజారిటీ ఎక్కువ వచ్చింది. ఇది ఎప్పటికీ ఇక బీసీలకే ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఒక సంకేతాన్ని, సందేశాన్ని అన్ని పార్టీలకి పంపించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఆయన రావడం మన ప్రాంతానికి చాలా శుభసూచకమని, 7 నియోజకవర్గాలు గెలుపొందటమే కాదు, పార్లమెంటు కూడా అత్యద్భుతమైనటువంటి మెజారిటీతో గెలిపించే విధంగా మన ప్రజానీకం, ముఖ్యంగా పల్నాడులో ఉన్నటువంటి ప్రజానీకం, నర్సరావుపేట నియోజకవర్గంలో ఉన్న ప్రజానీకం ఆనందంగా ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని బలపరిచి దేశానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా నేను మీ ద్వారా మన నియోజకవర్గ ప్రజానీకానికి, బీసీ వర్గాలకి కూడా సవినయంగా మనవి చేసుకుంటున్నానని మనవి చేస్తున్నాను.